ఓకే శుభం మూవీ ఇప్పుడే చూసాను, నాకైతే మూవీ నచ్చింది భయ్య, బాగుంది. అంటే ఒక జంబలకడి పంబ మీట్స్ 13B సీరియల్ ఎలా ఉంటుందో అలానే ఉంటది. ఇక్కడ కూడా హెచ్లకు బోరు, స్మూత్ గా కామెడీతో అలా 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 తీసుకెళ్లిపోయారు. మంచి అనిపించింది. పేసింగ్ బాగా వర్కౌట్ అయింది, కామెడీతో జోక్స్ బాగా వెళ్ళినాయి, అండ్ ఆల్సో ఒక మెసేజ్ కూడా చాలా బాగా క్లియర్ గా చూపించారు. ఎక్కువ చేయలేదు అట్లా అని చెప్పేసి తక్కువ చేయలేదు. ఇనఫ్ ఎంటర్టైన్మెంట్. 2 hours ఐ రియల్లీ హ్యాడ్ అ బాల్. మస్త్ అనిపించింది సినిమా. పాయింట్ ఏంటంటే అంటే మాత్రం 9 గంటలకి ఊర్లో ఒక సీరియల్ వస్తుంది అనమాట. ఆ సీరియల్ చూడడానికి లేడీస్ అందరూ కూర్చుంటారు. ఆ సీరియల్ చూస్తూ వీళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనమాట. ఆ ప్రవర్తన మొగుళ్ళ మీద ఎలా ఎఫెక్ట్ చూపించింది, మిగతాది ఏం జరిగింది అనేది మాత్రం రియల్లీ ఫన్ రైడ్. మస్త్ అనిపించింది. ఏదో మా బాబోయ్ దీనంత గొప్ప సినిమా లేదని చెప్పారు. వాళ్ళు తీసుకున్న పాయింట్ కి చాలా ట్రూగా ఉంటూ సూపర్ జోకులతోటి మంచిగా నవ్విస్తూ ఇంటర్వెల్ కి సూపర్ షాక్ ఇచ్చి చాలా బాగా క్లీన్ గా మంచిగా నవ్వించారు భయ్య. నాకైతే మాత్రం మస్త్ అనిపించింది. 2 hours టైం వేస్ట్ ఎక్కడా చేయలేదు. అంటే ఫస్ట్ 30 minutes కొంచెం వాళ్ళు సెటప్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకున్నా గానీ ఆ సెటప్ ప్రతి నిమిషం వర్త్ ఇట్టే. ఎందుకంటే సినిమాలో లాస్ట్ వరకు కూడా వాళ్ళు పెట్టుకున్న సెటప్ చాలా వరకు యూజ్ అవుతుంది. దాన్ని చాలా బాగా యూజ్ కూడా చేశారనమాట. లేట్ 2000s లో జరిగిన స్టోరీ లెక్క ఉంటుంది అన్నట్టు. ప్రొడక్షన్ డిజైన్ గానీ ఆ టైంలో మనకున్న నాస్టాలజిక్ మూమెంట్స్ అక్కడక్కడ తగులుతా మంచిగా అనిపించింది. అంటే కేబుల్ టీవీ వర్సెస్ సెట్ ఆఫ్ బాక్స్ అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగింది నాకు బాగా గుర్తు. సో దాన్ని కూడా దీనిలోకి తీసుకొచ్చి పెట్టడం అంతా కూడా మంచి కూర్చుంది. క్యారెక్టర్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి దీంట్లో. ఏదో జస్ట్ ఉండాలి కదా అన్నట్టు ఒక క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉండదు. టెక్నికలీ సమంత గారి క్యారెక్టర్ అలానే ఉంటది. ఆ ఒక క్యారెక్టర్ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ కంపల్సరీగా సినిమాలో ఉండాలి. వాటికి ఏదో రకంగా ఒక మంచి మూమెంట్ గ్యారంటీ సినిమాలో ఉంటది. దాన్ని చాలా బాగా పెట్టుకున్నాడు ప్రవీణ్ కంట్రేగుల దీంట్లో. అది మస్తు అనిపించింది. ఇక్కడ కూడా వాళ్ళు తీసుకున్న పాయింట్ కి ఎక్కువ వెళ్ళలేదు. దాన్ని చాలా బాగా క్లీన్ గా చూపిస్తూనే వాళ్ళు తీసుకున్న పాయింట్ ని చాలా బాగా చూపించారని ఫీలింగ్ అనిపించింది అన్నట్టు. పెళ్ళైన లేడీస్ వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ని మనకి చాలా క్లియర్ గా అండ్ ఆల్సో ఏదో రుద్దాలని రుద్దకుండా చాలా బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది నాకు. ఏది ఎలా ఉన్నా గానీ సీరియల్ పిచ్చి మాత్రం ఎంత దారుణంగా ఉంటుందో మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో దీంట్లో చాలా క్లియర్ గా చూపించారు. దానికి జరిగే కామెడీ అయితే మాత్రం మస్త్ అనిపించింది. హిలేరియస్లీ ఫన్. కొన్ని సీన్స్ ఉంటాయి అనమాట. ఈ రోజు వాళ్ళ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అన్నట్టు. మనకి ఆల్ఫా పురుషుడు అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి చెప్తా ఉంటారు అన్నట్టు. కాఫీ కావాలంటే చెయ్యిలో పెట్టాలని చెప్పేసి ఒక సీక్వెన్స్ పెడతాను అనమాట. ఆ సీక్వెన్స్ కి పే ఆఫ్ పెడతాడు. 9 అవుతుంది, సీరియల్ వస్తుంది. అది చాలా బాగా పెట్టిన అన్నట్టు. అట్లాంటి సీక్వెన్స్ సినిమా మొత్తంలో ఉన్నాయి. అవి చాలా బాగా ఉన్నాయి. మంచిగా నచ్చింది నాకైతే మాత్రం. సినిమాలో ఏదైనా నచ్చలేదురా అంటే మాత్రం సమంత గారి క్యారెక్టర్ ఆమె చేయకపోతే ఇంకెవరు చేసినా బాగుండేది. ఇంకా మంచి యాక్టింగ్ వచ్చే వాళ్ళు చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఆమె జస్ట్ నోన్ ఫేస్ అండ్ ఆల్సో స్టార్ ఫేస్ ఉండాలని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది తప్ప షీఈ్ నాట్ దట్ మచ్ నీడెడ్. ఒకవేళ ఉన్నా గానీ ఆమె నిజంగానే ఒక తాంత్రిక లెక్క నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అంత కూర్చోలేదు. అది సినిమా మొత్తం ఒక రకంగా వెళ్తుంటే ఆమెకి 2 సీన్లు ఉంటే ఆ 2 సీన్లు కూడా వెళ్తుంది అనే ఫీలింగ్ వచ్చింది తప్ప ఇదంతా ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ దగ్గరనే కొంచెం వీళ్ళ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ కనబడ్డాయి. కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం స్కేల్ అప్ చేయాల్సింది. నాకు అర్థమైంది. ఓకే వీళ్ళ లేదు బడ్జెట్, బట్ నిజంగా చెప్తున్నా రియల్లీ వర్త్ ఇట్. మంచి అనిపించింది నాకు సినిమా. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా వరకు ఇండోర్స్ లో జరుగుతూ ఉండే స్టోరీ. లేట్ 2000s లో ఎలా రిజంపుల్ చేయాలో దాన్ని బాగా చూపించారనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా శుభం వాజ్ అ రియల్లీ గుడ్ మూవీ. చూడండి గ్యారంటీగా. ఇలాంటి సినిమా థియేటర్ కి వెళ్ళి తప్పించుకోండి. ఏమంటే పెద్ద సినిమాల మీద నెగిటివ్ రాగానే పడేడుస్తూ ఉంటారు కదా, ఇట్లాంటి చిన్న సినిమాలకి థియేటర్ కి వెళ్ళి నచ్చితే చూసి ఇంకో 10 మందికి చెప్పి ఈ సినిమాని ఆడిచ్చి హిట్ చేయించండి. అప్పుడు అది ఇంపార్టెంట్. ఇట్లాంటి సినిమాలన్నీ మేము ఓటీటీలో చూస్తాం, బిల్ల మిగతా ఉంటారు చూసారా, ఇలాంటి సినిమాలు మీరు థియేటర్కి వెళ్ళి చూసి ఆడిస్తే ఇట్లాంటి కథలు అప్పుడు పడండి. ఓకేనా? సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ శుభం. మీరు చూసారా? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సింగిల్ రివ్యూ కూడా వచ్చేస్తుంది. సో మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.